ఈరోజు సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఆవిష్కార్ 2025 ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. మేము కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుండి అంటే 2019 నుండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ ఆవిష్కార్ ప్రోగ్రామ్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నిర్వహించడం జరుగుతాం. దీనిలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎయిట్ కోల్పల్స్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ ఆనవాయితీని కంటిన్యూ ఉపయోగిస్తూ ప్లస్ మా కాలేజీలో గల అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ రైల్స్ వరకు కాలేజీ స్థాపించినప్పటి నుండి ఈ 5 years లోపల 1250 విద్యార్థులకు మేము ఉద్యోగాలు చేయడం జరిగింది. దీనిలో ప్రోగ్రామ్ ఎండింగ్ లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసిన వారికి దానిలో విజేతలైన గిఫ్ట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇయర్ ప్లేస్మెంట్ రైల్స్ లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు కూడా ఆఫర్ లెటర్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఆస్కార్ 2025 ముఖ్య అతిథిగా ఫేమస్ మోటివేషన్ స్పీకర్ గంబా నాగేశ్వరరావు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ ప్రోగ్రామ్ లో 1.5 సేపు విద్యార్థులకు లైఫ్ కు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు రానున్న కాలం లోపల ఉద్యోగాలు ఏ విధంగా సంపాదించాలి, ఉద్యోగం సంపాదించిన తర్వాత కుటుంబ బాధ్యతలు ఎట్లా నిర్వర్తించాలి, మీరు చదువుకున్నటువంటి విద్యార్థులుగా ఈ సమాజాన్ని ఏ రకంగా మీరు వెళ్ళిపోయిన అనేటువంటి విషయాలను వాళ్ళు చాలా వివరంగా దానిలో బాగా వాళ్ళను అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సమాజం చాలా చెడు అలవాట్లకు గురవడం జరుగుతుంది. అలాంటి వాటి నుంచి అన్ని డైవర్ట్ అయితే మంచి క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతోటి దినదిన అభివృద్ధి చెంది దాని భవిష్యత్ కాలం లోపల వెరీ గుడ్ సిటిజన్ గా ఈ భారతదేశంలో ఎదుగుతారని వారు స్పీచ్ లో థ్యాంక్ యూ. రాజేందర్ రెడ్డి, సెక్రటరీ సిటీ మైనారిటీ కాలేజ్. అకాడమిక్స్ మాత్రమే స్టడీ చేస్తారు. మేము అకాడమిక్స్ తో పాటు టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఇది అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూనివర్సిటీ లోపల టాస్క్ రిజిస్ట్రేషన్ ఒక ఉమెన్స్ కాలేజ్ హైయెస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన కాలేజ్ సిటీ మహిళా డిగ్రీ కాలేజ్. ఆ టాస్క్ ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే వాళ్ళకు లైఫ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, డిస్కషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్ని కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాళ్ళకు కండక్ట్ చేస్తూ ఉంటారు కాలేజ్. నెక్స్ట్ టాస్క్ నుంచి ప్లేస్మెంట్ రైట్స్ కండక్ట్ చేస్తారు కాలేజ్. దానివల్ల విద్యార్థులు చాలా యూజ్ అవుతుంది. చాలా మంది విద్యార్థులు దానిలో సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ ఒక ప్లేస్మెంట్ రైల్స్ కాకుండా వాళ్ళ లోపల మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీ డెవలప్ చేయడానికి ప్రతి వీక్ సాటర్డే రోజు ఒక సాంగ్స్ డ్యాన్స్ కాంపిటీషన్, ఫుడ్ డిస్ట్రక్షన్, ఒక రోజు ఎలక్ట్రీషియన్ లాంటి కార్యక్రమాలను కూడా కాలేజ్ జరుగుతాం. స్టడీతో పాటు అనేక కార్యక్రమాలు వాళ్ళు డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తారు. ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ఇక్కడ అట్లీస్ట్ ఎలాంటి వర్క్ అయినా కానీ లైక్ మేనేజ్మెంట్ నుంచి కానీ లెక్చరర్స్ కానీ ఎనీ టైం వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళని ఒక స్టడీ ఫ్యూచర్ లో ఎలా సెట్ అయిపోవడానికి మళ్ళీ కాలేజ్ చూసి కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ మళ్ళీ టీచర్స్ కానీ కలుసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒక రకమైన ఒక స్నేహపూర్వకమైన రిలేషన్ ఉండేలాగా అలాంటి ఎన్విరాన్మెంట్ స్టడీలో మాత్రం 100% ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ కాలేజ్ నెంబర్ 1 కాలేజ్